హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 19 జూలై 2024 జరిగిన డిఎస్సిలోంచి కొన్ని క్వశ్చన్లు మన గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్లు ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. మెయిన్ పర్పస్ ఏమిటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి అని అర్థమండి. సో మీకు రివిజన్గా చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి మోడల్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పట్టు పురుగుల జీవిత దశలు చూడండి, ఇది అడగడం జరిగింది. అయితే పట్టు పురుగు యొక్క జీవిత చరిత్రలో మొత్తం 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు, సెకండ్ లార్వా, థర్డ్ ప్యూపా, ఫోర్త్ వచ్చేసి ప్రౌఢ జీవి. ఈ 4 రకాలు ఉంటాయండి. సో ఇది కూడా అడగడం జరిగింది. సో ఇలాంటి జీవిత రకాలు, జీవిత దశలు ఉంటాయి కదా, సో ఒకసారి ఇలాంటివి ఒకసారి చూసుకోండి. అయితే పట్టు పురుగులను చూసుకుంటే, అయితే దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ చూడండి. ఇక పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం అని తెలుగులో అంటారండి. పట్టు సంవర్ధనం లేదా సెరికల్చర్ అంటారు. ఓకే, అయితే సెరికల్చర్ గురించి చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. సో దానికోసమని ఇది ఇవ్వడం జరిగింది మీకు. ఓకే, అయితే దీంతో పాటు జంతు దారాలలో ప్రోటీన్లు ఉంటాయండి, మొక్కల దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో సందర్శించాడు? సో ఇదండి దేవరాయల కాలంలో సందర్శించడం జరిగింది, రెండవ దేవరాయ. సో దేవరాయలు ఉన్నారు కదా, దేవరాయలు, బుక్కరాయలు, సాలువ వంశం, తూలువ వంశం, ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఏ ఎగ్జామ్ అన్నా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇక్కడ ఉన్న రాజులు మరియు వాళ్ళ గొప్పతనాలు అండ్ వాళ్ళ టైంలో సందర్శించిన విదేశీ యాత్రికులు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఒకసారి చూసుకోండి. ఓకే, అయితే ఈ అబ్దుల్ రజాక్ గురించి తెలుసుకుంటే, ఈయన పర్షియా యొక్క రాజు ఖుస్రో యొక్క రాయబారి అని, ఈయన రాయబారిగా విజయనగరం రావడం జరిగింది. ఓకే, అయితే ఈయన విజయనగరంలో 300 పైగా ఓడరేవులు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిఖిత్ జరీన్ ఏ ఆటతో సంబంధం ఉంది? చూడండి, దాదాపుగా 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. సో గేమ్లో మెయిన్గా నిఖిత్ జరీన్ లాంటి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నిఖిత్ జరీన్ ఈ ఆటకు సంబంధం అండి, వరల్డ్ కప్ 2 సార్లు గెలవడం జరిగింది కదా. సో ఇలాంటివి, దాంతో పాటు సునీల్ ఛెత్రి గారు కూడా అడగడం జరిగింది మొన్న. సో అలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆటకు సంబంధించింది ఎన్నో భాగం కూడా అడగవచ్చు. ఓకే, సో ఈమె బాక్సింగ్కి సంబంధించింది. ఈమెది 50 కేజీల విభాగం. అయితే మన ఇండియాలో సెకండ్ టైం వరల్డ్ కప్ గెలిచింది కూడా ఈమెనే. ఓకే, అయితే 2023లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచింది. సో దీంతో ఈమె సెకండ్ టైం గెలిచింది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ వచ్చేసింది. సో మేబీ రాకపోవచ్చు, కానీ ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్ చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమి యొక్క పొరలు చూడండి. భూమి యొక్క పొరలు 3 పొరలు ఉంటాయి భూమికి: భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం. సో చూడండి, భూమి యొక్క పొరలు, వాతావరణం యొక్క పొరలు. సో ఇలాంటి క్వశ్చన్ దాదాపు 3 రోజుల నుంచి ఇవే చూస్తున్నానండి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అడగడం జరుగుతుంది. సో ఇలాంటి కంపల్సరీగా ఒకసారి రివిజన్ చేసుకోండి. భూమి యొక్క పొరలు మరియు వాతావరణం యొక్క పొరలు, వాతావరణంలో ఉన్న వాయువుల శాతం, ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రజెంట్ అయితే ఎగ్జామ్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐఎండి ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్లో, ఇప్పుడు 4 ఎగ్జామ్ జరిగినాయి కదా, ప్రతి ఎగ్జామ్లో ఫుల్ ఫామ్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. ఐఎండి యొక్క ఫుల్ ఫామ్ చూస్తే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. దీని స్థాపన 1875లో జరిగింది. ఓకే, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర. చూడండి ఫ్రెండ్స్, ఇది ఐఎండీలో అడిగింది. మొన్న ఫస్ట్ ఎగ్జామ్లో అయితే క్యాప్చా గురించి అడగడం జరిగిందండి, క్యాప్చా. సో దీనికి ఒక ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నిజాం పరిపాలన కాలంలో పరిపాలన భాషగా ఏది ఉండేది? సో ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే తీసుకోవడం జరుగుతుంది, మెయిన్గా నిజాంల కాలంలో. ఓకే, అయితే వారి కాలంలో 1884 వరకు పర్షియన్ భాషలో ఉండేదండి. దాని తర్వాత ఉర్దూ కూడా రావడం జరిగింది, రాజభాషగా మార్చడం జరిగింది. అయితే తెలంగాణలో తెలుగు భాషను ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎప్పుడు రాజభాషగా మార్చారు అనేది మీరు ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రకూటులలో హిరణ్యగర్భను ఎవరు ప్రవేశపెట్టారు? అయితే రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడు చాళుక్య రాజును తొలగించి హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించడం జరిగింది. చాళుక్య రాజు యొక్క పతనం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత దంతిదుర్గుడు రాష్ట్రకూట పాలనని ఏర్పాటు చేయడం చేసుకుంది. ఓకే, ఇది రాష్ట్రకూటుల గురించి తెలుసుకుంటే, ఇది రాష్ట్రకూటుల యొక్క మూల పురుషుడు వచ్చేసి ఇంద్రవర్మ, రాజస్థాపకుడు వచ్చేసి దంతిదుర్గుడు, రాష్ట్రకూటులలో గొప్పవాడు అమోఘవర్షుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అమోఘవర్షుడు చాలా గొప్ప చక్రవర్తినా, సో ఇక్కడ నుంచి రావడం కూడా జరుగుతుంది. చివరివాడు రెండవ కర్కుడు. నెక్స్ట్ క్వశ్చన్. అయితే వార్షిక ప్రణాళికలు ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో అడగడం కూడా జరిగింది. అయితే 1990-92 కాలంలో ఈ వార్షిక ప్రణాళికలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కాలాన్ని ప్రణాళిక సెలవులు అని కూడా అంటారండి. ఓకే, ఇక్కడ వార్షిక ప్రణాళికలు అడగడం జరిగింది. దీంతోపాటు నిరంతర ప్రణాళికలు కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. దాంతోపాటు ప్రణాళికల టైమింగ్, ఎన్ని ఇయర్స్ ఒకసారి, ఆ ఇయర్
యొక్క ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రిని ఒకసారి చూసుకోండి. ఓకే, అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే అప్పటి ప్రధానులు చూసుకుంటే అప్పుడు ముగ్గురు ప్రధానులు చేంజ్ అవ్వడం జరిగింది. వాళ్ళు పివి సింగ్, చంద్రశేఖర్ మరియు పివి నరసింహారావు. ఓకే, అయితే అప్పటి ఆర్థిక మంత్రి ఎవరయ్యా అంటే మన్మోహన్ సింగ్. ఈయన అప్పుడు ప్రవేశపెట్టింది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ ఎప్పుడు ప్రవేశపెట్టారని మ్యాక్సిమం అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇది 1992లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారండి? చూడండి ఫ్రెండ్స్, తేనెటీగల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, సో ఈ రెండిట్లో ఒకటి మ్యాక్సిమం రావడానికి ఉన్న క్వశ్చన్స్ అండి ఇవి. ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ ఇవి. ఏపీ కల్చర్ అని తేనెటీగల పెంపకాన్ని అంటారు, పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారండి. ఓకే, అయితే ఎపిగ్రఫీ అని శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారండి. కన్ఫ్యూజ్ కాకూడదు. ఎపిగ్రఫీ అయితే శాసనం, తేనెటీగల పెంపకం ఏపీ కల్చర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏముందో. అయితే రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? సో ఇలాంటివి చూడండి, రాజ్యసభ, లోక్సభ మరియు లోక్సభలో ఎంతమంది, సో ఇలాంటివి రావడానికి ఛాన్స్ ఉంది. రాష్ట్రపతిని కూడా అడగవచ్చు. సో ఎవరు ఎన్నుకుంటారు ఆ టైప్లో ఇప్పుడు 2-3 అయితే క్వశ్చన్ చూడడం జరిగింది 2 రోజుల్లో. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ చూసుకుంటే రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు వచ్చేసి సో పరోక్షంగా నైష్పాస్తిగా ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే రాజ్యసభలో సభ్యుల మొత్తం చూసుకుంటే 245 అండి, కానీ 250 దాకా ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ప్రజెంట్ ఉన్న సభ్యులు అయితే 245, కానీ మొత్తం ఉండాల్సింది 250. ఈ 2 క్వశ్చన్లు కూడా ఇంపార్టెంట్ అండి. అయితే దీంట్లో ఎలా ఉంటారంటే రాష్ట్రాల నుంచి 225, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8, అయితే రాష్ట్రపతి నామినేట్ చేసేది 12 మంది, మొత్తం 245 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఎస్కిమోలు చేసే వ్యవసాయం కూడా అడగడం జరిగిందండి. సో ఎస్కిమోలు అంటే మెయిన్ ఆదిమ జాతి నుంచి వస్తున్నారు కదా, వాళ్ళని ఎస్కిమో అంటారండి. వీళ్ళు తూర్పు సైబీరియా ప్రాంతం నుండి ఉత్తర కెనడా ప్రాంతం వరకు ఆ సర్క్యులర్ ఏరియాలలో ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ గురించి కూడా అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది. ఇది కూడా ఎలా ఇంపార్టెంటే. సో చూడండి, వాళ్ళు చేసి వ్యవసాయం అడిగారు. వాళ్ళు చేసి వ్యవసాయాన్ని బర్నను బ్రష్ అంటున్నారు. అంటే అడవులను కాల్చి వ్యవసాయం చేసి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారండి. మరి వేరే చోట కాల్చి మళ్ళీ వ్యవసాయం చేస్తారు. బర్నను బ్రష్ వ్యవసాయం అంటారండి. సో ఇది కూడా అడగడం జరిగింది. ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ కొంచెం చూద్దాం. మెహ్రౌలి ఇనుప స్తంభం కట్టించింది ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1700 సంవత్సరాలుగా బయట గాలిలో నిలబడి ఉన్నా సరే ఇది ఇప్పటికీ తుప్పుపట్టలేదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే దీన్ని నిర్మించింది ఎవరయ్యా అంటే 2వ చంద్రగుప్తుడు. ఓకే, ఎక్కడుందయ్యా అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఇదైతే ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూపీఎస్ ఫుల్ ఫామ్ చెప్పాను కదండి, రోజుకు ఒక ఫుల్ ఫామ్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. యూపీఎస్ అంటే చూడండి, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై అండి, అంటే నిరంతర విద్యుత్ సరఫరా అని తెలుగులో అంటారు యూపీఎస్ని. సో యూపీఎస్ని కనుగొన్నది ఎవరయ్యా అంటే జాన్ హెన్లీ 1934లో. యూపీఎస్లో రకాలు చూసుకుంటే ఆన్లైన్ యూపీఎస్ మరియు స్టాండ్ బై యూపీఎస్, ఈ 2 ఉంటాయండి. ఓకే, సో ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. మీరాబాయి చాను ఏ రాష్ట్రానికి చెందినవారు? చెప్పాను కదండి, మీరాబాయి చాను, నిఖిత్ జరీన్ ఇలాంటి క్వశ్చన్లు అయితే అడుగుతారు. సో మెయిన్గా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మధ్యకాలంలో టాప్ ర్యాంకుల్లో ఉన్నది వెయిట్ లిఫ్ట్ కానీ స్పెషల్ కేటగిరీ ఉంటుంది కదా, టెన్నిస్ కానీ అలాంటిది రోహన్ బోపన్న గారి గురించి. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో చెస్లో కొన్ని ఈ 85 గ్రాండ్ మాస్టర్, 84 గ్రాండ్ మాస్టర్, సో ఇలాంటివి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అవి కూడా ఒకసారి చూసుకోండి. అయితే మీరాబాయి చాను గురించి తెలుసుకుంటే మణిపూర్కి చెందినవారు. ఈమె గేమ్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో యునెస్కో గుర్తించిన భారతదేశంలోని మొదటి వారసత్వ ప్రదేశం గురించి కూడా అడగడం జరిగింది. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు మొత్తం మన ఇండియాలో అయితే 42 ఉన్నాయి. ఓకే, అయితే మొదటగా గుర్తించింది అజంతా గుహలు మరియు ఆగ్రా కోట. అజంతా గుహల గురించి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంటే, అందరికీ తెలిసిందే ఇది. దాని తర్వాత మొత్తం 42 ఉన్నాయి. సో 41ది, సో 42ది కూడా చూసుకోండి ఒకసారి, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అండ్ ప్రపంచంలో మొదటగా గుర్తించింది, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రపంచంలో మొదటగా గుర్తించింది గాలా పాగోస్ దీవులు మరియు క్వేటో, ఇది 1978లో. మన ఇండియాలో అయితే 1983లో. సంవత్సరం కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 ప్రో కబడ్డీలో అత్యధిక పాయింట్ తెచ్చిన ప్లేయర్ ఎవరు? సో ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంతే డీప్గా క్వశ్చన్ అయితే, కానీ ఇచ్చారండి ఆయన. సో 2 ప్లేయర్లు అయితే తీసుకోవడం జరిగింది, ఆషు మాలిక్ మరియు అర్జున్ దేశ్వాల్. వీళ్ళిద్దరూ 276 పాయింట్లో మొదటి స్థానంలో అయితే నిలిచారు. ఆషు మాలిక్ వచ్చేసి దబంగ్ ఢిల్లీ, అర్జున్ దేశ్వాల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. అయితే 2024 ప్రో కబడ్డీ గెలిచింది ఎవరయ్యా అంటే పునేరి పట్టాల్ అయితే గెలిచిందండి. రన్నరప్గా హర్యానా స్టీలర్ నిలిచారు. ఓకే, అయితే 2024 ఒక సీజన్ వచ్చేసి 10వ సీజన్, 11వ సీజన్ వచ్చేసి ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ అవబోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూదాన్ ఉద్యమం ఎవరు చేపట్టారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. ఇలాంటి క్వశ్చన్లు మ్యాక్సిమం కవర్ చేసుకుని పోవాలి మీరు. ఓకేనా, భూదాన్ ఉద్యమం ప్రారంభించింది ఆచార్య వినోద భావే. అయితే ఎప్పుడు ప్రారంభించారా అంటే 1951 ఏప్రిల్ 18న ఒకసారి ప్రారంభించారు. సో ఇది మొదటి దశ, ఇది 2వ దశ, 2 దశలుగా ఇది జరిగింది. ఓకే,
అయితే భూమిని దానం ఇచ్చిన మొదటి వ్యక్తి చూస్తే వెదిరే రామచంద్రారెడ్డి 250 ఎకరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ భూమిని ఈయన దానం చేశాడు. అయితే దానం పొందిన మొదటి వ్యక్తి వచ్చేసి మైసయ్య. ఓకే. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 44 లక్షల ఎకరాల భూమిని కూడా దానంగా చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాంచనగంగా నది ఎక్కడుంటుంది? ఆన్సర్ వచ్చేసి సిక్కింలో ఉంటుంది. సిక్కింలో ఎక్కడయ్యా అంటే ఇండియా మరియు నేపాల్ మధ్య బార్డర్లో ఈ కాంచనగంగా నది అనేది ఉంటుంది. దాంతో పాటు చూడండి, ఒకసారి బంగ్లాదేశ్ మరియు ఇండియాల మధ్య ఒక నది ఉంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అయితే ఇక కాంచనజంగా గురించి తెలుసుకుంటే, ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో కాంచనజంగా 3rd ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఎవరెస్ట్, సెకండ్ K2. ఓకే. అయితే కాంచనజంగా నేషనల్ పార్క్ కూడా ఇది సిక్కింలో ఉంటుంది. సో దాని సరౌండింగ్ క్వశ్చన్స్ ఇవి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం. మీకు ఆల్రెడీ కరెంట్ అఫేర్లో ఇది ఇవ్వడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి కేరళ రాష్ట్రం. దీనిని ప్రారంభించింది కేరళ యొక్క సీఎం అయిన పినరయ్ విజయన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్మూర్తి రివ్యూ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఇది అందరికీ తెలిసిందే. డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ కమిటీల గురించి మోస్ట్ ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిందే. సో రామ్మూర్తి కమిటీ ఏర్పాటు చేసింది మాత్రం 1990లో. అయితే ఎందుకు ఏర్పాటు చేశారా అంటే, నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇది 1986లో వచ్చింది. సో దీన్ని రివ్యూ చేయడం కోసం ఈ రామమూర్తి కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది నివేదిక ఇచ్చింది 1991 జనవరి 9న. ఓకే. అయితే ఆప్షన్లో ఉన్నది మాత్రం 1986 కోసం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, చెప్పాం కదా వాతావరణం ఆవరణాల గురించి అడగడం జరిగింది. ఇది సెకండ్ సెషన్లో వచ్చింది. ఓకే. ఫస్ట్ సెషన్లో భూమి యొక్క పొరలు, సెకండ్ సెషన్లో వాతావరణం యొక్క ఆవరణం గురించి అడగడం జరిగింది. సో ఆ సరౌండింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది వస్తూనే ఉందండి. సో కంపల్సరీ చూసుకోండి. అయితే వాతావరణం యొక్క ఆవరణాలు చూసుకుంటే ట్రోప్ ఆవరణం, స్ట్రాటో, మేసో, థెర్మో, ఐనో మరియు ఎక్సో. సో ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్ అవ్వబోతుందండి. ఇప్పటికైనా ఎవరైనా ఎగ్జామ్కి రాయడానికి పోతున్నారు కదా, వాళ్ళు కూడా చూసుకోండి. దాంతోపాటు కెమిస్ట్రీలలో ఫార్ములాస్ కూడా కొన్ని ఇంపార్టెంట్గా చూసుకోండి. సూక్ష్మజీవుల గురించి కూడా అడగడం జరిగింది. వాటి వల్ల వచ్చే రోగాలు అలాంటివి కూడా సూక్ష్మజీవుల్లో ఒకసారి చూసుకొని ఇవ్వండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోలు మనకు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ. జై హింద్.